మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము దేవునికి అర్పణలను అర్పించేటప్పుడు లేదా ప్రార్థించేటప్పుడు లేదా సమర్పించేటప్పుడు, దేవుని యొక్క సేవ చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, దేవుని దృష్టికి ఇంపైనటువంటి యాగములను అర్పించేటప్పుడు గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, సహోదరునితో ఏమైనా విరోధము ఉన్నట్లయితే, సహోదరునితో అసమాధానం కలిగి ఉన్నట్లయితే, మన మీద మన సహోదరునికి ఏమైనా అసమాధానపు ఆలోచనలు ఉన్నట్లయితే వెంటనే లేదా మొదట ఆ పరిస్థితులన్నిటినీ చక్కబరుచుకోవాలి. సహోదరునితో సమాధాన పడాలి, ఐక్యపరచబడాలి. అప్పుడు అటుపిమ్మట మనము చేసేటువంటి పనులకు, ప్రార్థనలకు, అర్పణలకు ప్రభు సమాధానమును, జీతమును అనుగ్రహిస్తారు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పలుమార్లు ఈ వాక్యాన్ని చూచినప్పటికీ నేడు పరిశుద్ధాత్ముడు తెలియచేసినటువంటి మాట, మీరు మొట్టమొదట మీ సహోదరులతో సమాధానము కలిగి ఉండండి. మీరు ఇచ్చేటువంటి కానుకలు, అర్పణలు, మీరు నా కొరకు చేసేటువంటి శ్రేష్టమైనటువంటి పనులు, బలాన్ని, సమయాన్ని, ధనాన్ని వెచ్చించి చేసేటువంటి క్రియలు తరువాత మొట్టమొదట మీరు సమాధానము కలిగి ఉండండి. నేడు మనం గమనిస్తున్నట్లయితే మొదట అనేటువంటి మాట దగ్గర అన్నిటికంటే చివరిలో కుదిరితే మాట్లాడదాం, సమయం ఉంటే సమాధాన పడదాం. వారు ఒకవేళ మనలను పలకరిస్తే అప్పుడు వారిని పలకరిస్తాం, వారు మనల్ని చూస్తే మనం చూస్తాం అనేటువంటి ఆలోచనలతో సమాధానం అనేటువంటి మాటను చివరన పెడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, మీరు మొదట సమాధానము కలిగి ఉండండి. సహోదరులు ఒక కుటుంబానికి చెందినప్పటికీ, లేదా సంఘములో సహవాసంగా ఉన్నప్పటికీ, లేదా ఇతర సంఘస్థులతో అయినప్పటికీ, లేదా సేవకుల మధ్య అయినప్పటికీ, సహవాసాల మధ్య అయినప్పటికీ, ఏదేమైనప్పటికీ అన్ని కోణాలలో అందరితో మనం సమాధానము కలిగి ఉండాలి. సమాధానము లేని చోట దేవుని యొక్క కార్యాలు అందలేనంత దూరంగా నిలిచి ఉంటాయి. అందుకే ప్రభు తేటగా సెలవిస్తున్నారు, మీరు మొదట సమాధానం కలిగి ఉండండి. భార్య భర్తల మధ్య సమాధానం, అక్క చెల్లెల మధ్య సమాధానం, అన్న తమ్ముళ్ళ మధ్య సమాధానం, అన్న చెల్లెల మధ్య సమాధానం, ఇలా సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. తోటి విశ్వాసతో సమాధానం కలిగి ఉండాలి. సంఘ కాపరితో సమాధానం కలిగి ఉండాలి. ఇతర సంఘస్థులతో సమాధానం కలిగి ఉండాలి. బంధువులతో సమాధానం కలిగి ఉండాలి. వీధిలో సమాధానం కలిగి ఉండాలి. అన్ని కోణాలలో మనం సమాధానాన్ని మొదటిగా ఎంచాలి. సమాధానం లేని చోట అపవాది సులువుగా ప్రవేశిస్తాడు. సమాధాన కర్త అయినటువంటి ప్రభు యొద్ద నుండి దూరము చేస్తాడు. ఆదిలో ఆదాము విషయంలో జరిగినటువంటి క్రియ అది. హవ్వ ఆదాముకు తెలియకుండా ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించింది. ఎప్పుడైతే ఆదాముతో ఉన్నటువంటి సమాధానాన్ని ప్రక్కన పెట్టి తనంతట తాను సొంతగా వెళ్ళి ఆ ఆజ్ఞను ఉల్లంఘించిందో, ఆదాము కూడా అదే పాపంలో పడిపోయాడు. ఒక అసమాధానపు క్రియ దేవునితో సంబంధాన్ని తెంచివేసింది. కనుక మనం సమాధానము కలిగి ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతాం. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో చేయగలుగుతాం. దేవుని నామానికి మహిమను తీసుకుని రాగలుగుతాం. మరియు రెండవ విషయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మొదట మన కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేయాలి. అప్పుడు ఎదుటివారి కంటిలో లేదా సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును మనం చూడగలుగుతాం మరియు తీసివేయగలుగుతామని వాక్యము తేటగా సెలవిస్తుంది. దాని యొక్క అర్థం, మనం మన పాపములను సరిచేసుకోకుండా, విడిచిపెట్టకుండా, దేవునితో సమాధాన పడకుండా, శుద్ధి చేయబడకుండా, రక్షణ తీసుకోకుండా, పరిశుద్ధాత్మను పొందుకొనకుండా, మంచి సాక్షి జీవితం కలిగి ఉండకుండా, రక్త మాంసాలు పాలిభాగస్సులముగా ఉండకుండా, సన్నిధికి సకాలంలో చేరక, సంఘానికి దూరమైపోతూ, సేవకులతో సహవాసానికి దూరమైపోతూ, పాపానికి చేరువవుతూ, నరకానికి వెళ్ళేటువంటి త్రోవలో వెళుతూ, దేవుని వాక్యాన్ని, దేవుని మందిరమును గూర్చి, దేవుని ప్రేమను గూర్చి గ్రహింపక, సహోదరునిలో
లేదా తనతో ఉన్నటువంటి తోటి విశ్వాసితో వారు చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి పాప క్రియలను గురించి మాట్లాడడం అనేటువంటి అంశమును గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవునితో సమాధానముగా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి పాపాలు మనం గుర్తించగలుగుతాం, వాటిని వెంటనే విడిచిపెట్టగలుగుతాం, జయించగలుగుతాం. ఆదిలో ఆదాము అవ్వ విషయాల్లో కూడా మనం ఈ విషయాన్ని గమనిస్తాం. దేవుడు వారి ఎదుటకు వచ్చి పలకరించినప్పుడు వారు వస్త్రహీనులుగా ఉన్నారని భయపడి చెట్టు చాటున దాక్కున్నప్పుడు ఆదామును మొట్టమొదట పిలిచినప్పుడు, ఆదాము నీకు వస్త్రాలు లేవు అని నీకు సిగ్గు వచ్చిందని నీకెవరు చెప్పారు? నేను తినవద్దు అన్నటువంటి ఆ మంచి చెడుల వివేకమునిచ్చు ఫలమును నీవు తిన్నావా అని అడిగితే ఆదాము అంటాడు, తన భార్య మీద అవ్వ మీద ఆ నిందను మోపాడు. అవ్వను అడిగితే అదే ప్రశ్న, అవ్వ సర్పం మీదకు ఆ నిందను నెట్టివేసింది. ఇలా వారిలో ఉన్నటువంటి పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకోకుండా ఇతరులలో ఉన్నటువంటి పాపాలను ఎంచి చూపిస్తూ ఉండటం చేత వారు దేవుని దగ్గర నుండి దూరం అయిపోయారు. దేవుని కంచెల నుండి, దేవుని కాపుదలలో నుండి, దేవుని కనుదృష్టిలో నుండి దూరం అయిపోయారు. ఆదాము నేనే తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లయితే బాగుండే మాట, హవ్వ నేనే తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లయితే బాగుండే మాట. కానీ వారు ఒకరి మీద ఒకరు తప్పులను ఎంచుకుంటూ ఉండటం చేత వారు దేవుని కనుదృష్టిలో నుండి దూరమైపోయారు. అప్పటి వరకు దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆ సంరక్షణను వారు కోల్పోయారు. కనుక మనం మొదట మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొని సరిచేసుకొని విడిచిపెట్టి దేవునితో సమాధానపడి అటుపిమ్మట మనం ఇతరుల యొక్క లోటుపాట్లను గురించి మనం గద్దించగలుగుతాం, ఆజ్ఞాపించగలుగుతాం, సరిచేయగలుగుతాం, సత్యమును తేటగా బోధించగలుగుతాం. ఒక కాపరిగా దేవునితో సమాధానముగా ఉండాలి, పాపాలను ఎప్పటికప్పుడు గుర్తించి జయిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే సంఘ కాపరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను, సంఘమును యేసు స్వరక్తము చేత కడగబడినటువంటి ప్రియ జనాంగమును సత్యంలోనికి నడిపించగలుగుతాడు. మనం మన పాపములను గుర్తించినప్పుడే మనతో ఉన్నటువంటి సహోదరుల యొక్క పాపములను ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పగలుగుతాం. ప్రభు యొక్క వాక్యం ఎంతో తేటైనది. మనం మొదట దేవునితో సమాధాన పడాలి. ఆ తర్వాత మనము చేయదలిచినటువంటి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదట మనం మనలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించాలి. అప్పుడు ఎదుటివారిలో ఉన్నటువంటి లోటుపాట్లను గురించి మనం వారికి బోధించగలుగుతాం, సత్యాసత్యాలను గురించి వివరించగలుగుతాం. మరియు మూడో విషయాన్ని మనం గమనిస్తాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. మీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇక్కడ మనం గుర్తిస్తాం, మనం మొదటి జామున ప్రార్థించాలి. వేకువజామున మొదటి సమయమున మొదటి స్థానం ప్రభువుకు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనము చేసేటువంటి మొర్రకు, ప్రార్థనకు విలువ ఉంటుంది. దేవుని చేత క్షేమము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, సంరక్షణ కలుగుతుంది, సమృద్ధి అనుగ్రహించబడుతుంది. మనం గమనిస్తున్నట్లయితే ఈ అంత్య దినాలలో మొదటి సమయం లేదా రేయి మొదటి జామున మంచి నిద్రకు సమయాన్ని ఇస్తారు, లేదా ఇంటర్నెట్ అంతర్జాలానికి సమయాన్ని ఇస్తారు, లేదా మొబైల్ ఫోన్కి సమయాన్ని ఇస్తారు, లేదా కంప్యూటర్లకు సమయాన్ని ఇస్తారు, లేదా ఇతర ముచ్చట్లకు సమయాన్ని ఇస్తారు. మరికొందరు మద్యానికి, మరికొందరు డ్రగ్స్ కి, మరికొందరు సిగరెట్ కి, మరికొందరు సినిమా పాటలకు, మరికొందరు సినిమాలకు, లోక ఇచ్ఛలకు, అపవాది క్రియలకు మొదటి స్థానాన్ని ఇస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ వాక్యం నేడు మనకు తేటగా గుర్తు చేసినటువంటి విషయం ఏదనగా, మనం మొదటి స్థానం ప్రభువుకు ఇవ్వాలి. మన మొదటి సమయం ప్రభువుదే. ఇంకా మనం అనేకం బైబిల్ గ్రంథంలో చూస్తాం, మనం ఇచ్చేటువంటి కానుక మొట్టమొదట ప్రభువుకు ఇవ్వాలి. మనం మన సంపాదనలో మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. మనం చేసే ప్రతి పనిలో మొదటి స్థానం ప్రభువుకు ఇవ్వాలి. మనం మొదట ఆయనను గూర్చి మాత్రమే ధ్యానం కలిగి ఉండాలి. ఈ పని చేస్తే ఆయన మెచ్చుతాడా లేదా అనేటువంటి ఆత్మీయ స్పృహతోనే మనం ఉండాలి. ఇలా మొదటి స్థానం గురించి మనం అనేకమైనటువంటి విషయాలు గమనిస్తాం. నేడైతే ప్రతి దినమున మొదటి సమయంలో ప్రభు పాదాల చెంత ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన చేయిని పట్టుకుని ఆయన కృపలో మనం దినమును ప్రారంభించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు సెలవిస్తుండగా
మనం మొదట మన సహోదరులతో సమాధాన పడదాం. మనం మొదట మనలో ఉన్నటువంటి లోటుపాట్లను గ్రహిస్తాం. మనం మొదటి స్థానం ప్రభువుకు ఇద్దాం. ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలను మొదటగా మనం పొందుకుందాం. దేవునిని ఈ లోకంలో కనపరుస్తాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నెరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. సహోదరులతో సమాధాన పడడం మొదటి అంశమని, మాలో ఉన్నటువంటి లోటుపాట్లను మేము గుర్తించడం మొదటి అంశమని, నీకు మొదటి స్థానం ఇవ్వడం అత్యంత ముఖ్యమైనటువంటి మొదటి విషయమని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్కు ఉన్న ప్రతి వారిని మీరు అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమేశ్వరుని తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.